అధ్యయన యాత్రలో భాగంగా లోక్ భవన్ సందర్శించిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ కోర్ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ. భద్రతా వ్యవస్థల బలోపేతానికి ఈ చర్చలు ఉపకరిస్తాయని వ్యాఖ్య. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ప్రభుత్వం. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవు. పుకార్లను నమ్మి గ్యాస్ బుకింగ్ల కోసం ఏజెన్సీల వద్ద క్యూలు కట్టొద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ పరిశీలకుల సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని ఉద్బోధ.